ప్రియాతి ప్రియమైన పూజ్యులు ఆనాటి మీ ఆశీస్సులే ఈనాటి ఈ చిత్ర రూపకల్పన. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు ఆశిస్తూ ఈ చిత్రాన్ని మీకే అంకితం. మయూరి, నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా? నా కోసం సినీ వినీల్ ఆకాశంలో వెలిగే ధ్రువతారవి నువ్వు ఈ అభాగ్యుడి కోసం 14 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నావా? మయూరి 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 నా ప్రియ చంద్ర చకోరి మయూరి మయూరి నా ప్రియ చంద్ర చకోరి వికసించిన కుసుమాంగి మది దోచిన మదనాంగి వికసించిన కుసుమాంగి మది దోచిన మదనాంగి గాలి నీరు అగ్ని గగనం భూమి అన్ని నీవే మయూరి మయూరి నా ప్రియ చంద్ర చకోరి వికసించిన కుసుమాంగి మది దోచిన మదనాంగి గాలి నీరు అగ్ని గగనం భూమి అన్ని నీవే. అలతారల మిలమిలలు సెలయేరుల గలగలలు చిరుతరగల కిలకిలలు తెలినురుల తళతళలు నీ సొగసుల మెరుపులే నీ వలపుల పిలుపులే నీ సొగసుల మెరుపులే నీ వలపుల పిలుపులే జ్ఞానం ప్రాణం మౌనం నీవేలే ప్రకృతి సృష్టి సకలం నీవేలే తలపు మెరుపు వలపు పిలుపు అన్ని నీవేలే. మిస్ మయూరి హైదరాబాద్
అనంగానే వచ్చేసిందమ్మా. ఇటు చూద్దాం. మయూరి గారికి మీ నటన నాట్యం అమోఘం, అద్భుతం. మీరు ఇంకా విజయాలను సాధించాలని కోరుతూ మీ అభిమాని ఐశ్వర్యారాయ్, మిస్ వరల్డ్. మీ అభిమానానికి థ్యాంక్స్ అని రాయండి నాన్న. ప్రియమైన మయూరికి మోహన్ రాయనది. నేను నీకు చేసిన ద్రోహానికి నువ్వు ఎంతో పతనమైపోవాల్సింది. కానీ పట్టుదలతో నువ్వు గొప్పదానివై నా కళ్ళు తెరిపించావు. నిన్ను కలుసుకోవాలని, నీతో మాట్లాడాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. నువ్వు నా మొహం కూడా చూడకూడదు అనుకోవడం న్యాయమే. కానీ రాత్రింబవళ్ళు నా కంటికి అణువణువున నువ్వే కనిపిస్తున్నావు. నేను ఆర్మీలో ఉండలేక నిన్ను కలుసుకోవాలని శాశ్వతంగా వచ్చేస్తున్నాను. ఇట్లు నీ మోహన్. నీ రూపం నా ఆశయాల దివ్య శిల్పమయ్యింది, నా కన్నుల్లో కాంతి రూపమయ్యింది. ఏనాడే నా మనసు తిరిగి వలపు పాట పాడింది, నా మానసాన స్వరమయూరి ఆడింది. నీ రూపం నా ఆశయాల దివ్య శిల్పమయ్యింది, నా కన్నుల్లో కాంతి రూపమయ్యింది. ఈనాడే నా మనసు తిరిగి బలపు పాట పాడింది, నా మానసాన స్వరమయూరి ఆడింది. నీ రూపం నా ఆశయాల దివ్య శిల్పమయ్యింది, నా కన్నుల్లో కాంతి రూపమయ్యింది. ప్రకృతి సొగసువై ఇంద్రధనుసువై నింగిపైన మెరిసేవు, పాలకడలిలా పొంగు వయసువై కవ్విస్తూ తెగ మురిసేవు. అణువు అణువునా నిన్నే చూసి నన్ను నేనే మరిచేను, అణువు అణువునా నిన్నే చూసి నన్ను నేనే మరిచేను. హర నిమిషం నువ్వు కను మరుగైతే నేనెలాగా బ్రతికేను, నేనెలాగా బ్రతికేను. నీ రూపం నా ఆశయాల దివ్య శిల్పమయ్యింది, ఏనాడే నా మనసు తిరిగి బలపు పాట పాడింది, నా మానసాన స్వరమయూరి ఆడింది. నీ రూపం నా ఆశయాల దివ్య శిల్పమయ్యింది, నా కన్నుల్లో కాంతి రూపమయ్యింది. కాలు విరిగిన కాలాన్ని ఎదిరించి జయము సాధించావు, కళారూపిణి మనోబలంతో నటన వృత్తి సాగించేవు. అందుకో ప్రియుని అభినందనలు
ఆశయాల దివ్య శిల్పమయ్యింది. ఏనాడే నా మనసు తిరిగి బలపు పాట పాడింది, నా మానసాన స్వరమయూరి ఆడింది. నీ రూపం నా ఆశయాల దివ్య శిల్పమయ్యింది, నా కన్నుల్లో కాంతి రూపమయ్యింది. డైరెక్టర్ రఘువరేంద్ర తోక బాగలేదో ముక్కు బాగలేదో గోసులో కొంచెం ఏమో ఒకటి చెప్తా ఉంటాడు వాడు. రుద్ర ఏయ్ రుద్ర బాగా ఏయ్ 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 నువ్వేమరా చేస్తున్నాడు? సార్ ఆఖరిసారిగా నేను ప్రతాప్తో మాట్లాడాం. 2 కోట్లు లంచంగా తీసుకుని సరుకును వదిలేయమన్నావు, అయినా ఒప్పుకోలేదు. 4 కోట్ల రూపాయల విలువ చేసే హిరాయిన్ గంజాయి గంగలో పోసినట్టయింది సార్. రంగా అబ్రహం నాగరాజులను జైల్లో వేశారు, కనీసం బెయిల్ కూడా ఇవ్వలేదు సార్. పైగా మిమ్మల్ని కూడా అడగడం చెప్పారట. వాడబ్బా ప్రతాప్ ప్రతాప్ రండి పదం. శోభనాద్రి అనుచరులలో ఎన్నో మానభంగాలు, ఎన్నో హత్యలు చేసిన నాగరాజు, పరమ దుర్మార్గులైన రంగ, అబ్రహాంలు ఒకరోజు 4 కోట్ల విలువ చేసి మాదక ద్రవ్యాలతో నాకు పట్టుబట్టారు. కిరాతకుడైన శోభనాద్రి వాళ్ళను విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, విఫలమయ్యాడు. ఆర్డర్ ఆర్డర్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట నాగరాజు, అబ్రహం, రంగా అనబడే ఈ ముద్దాయిలకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ దేశానికి తీరని ద్రోహం తలపెడుతున్న ఈ నేరస్తుల్ని పోలీస్ ఆఫీసర్ ప్రతాప్ ఎంతో చాకచక్యంగా ప్రాణాలకు తెగించి పట్టుకొని చట్టానికి అప్పగించి పోలీస్ వ్యవస్థకి ఎనలేని కీర్తినార్జించారని భావించి ఆయన్ని కోర్టు వారు అభినందిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అల్లుడు గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మరెన్నో గొప్ప విజయాలు సాధించాలి. వద్దు వద్దు మావయ్య. ప్రతాప్ మా శోభనాద్రితోనే పెట్టుకుంటావురా నీ కుటుంబాన్ని. పొద్దుగుకేలోగా నాశనం చెయ్యలేదు. నా పేరు నాగరాజే కాదురా. ఎక్క ప్రతాపు 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 మనకాచారం ఏ నాయాల నుంచి దిగలరా? వేసేయండి నాయాల్ని. వారింటికి పెద్ద ప్లాన్ గీసిడంట్రా.
ఉండండి వస్తున్నా. ఏయ్ ఆగండి, మిమ్మల్ని ఆగమంటుంటే. ఉండండి, ఆగమంటుంటే. ఉండండి, మీ పని చెప్తాను. ఏమండోయ్, ఆడింది చాలు, రండి భోంచేదురు గాని. ఇదిగో మిమ్మల్ని, మళ్ళీ నా కోపం వచ్చిందంటేనా. రండి. కోపం వస్తే ఫుడ్ బెడ్ కూడా ఉండదు. నీకొందరే ఫుడ్. అన్నయ్య, ప్రతాప్ సాయంత్రం 6:30 ఇంటికి వస్తాడు. ఐజీ నారాయణరావు ఆఫీసు ముగించుకుని ఇంటికి వస్తున్న దారి బేగంపేట జంక్షన్లో సాయంత్రం 7:15 సిగ్నల్ పడుతుంది. ప్రతాప్ మామగారు ఐజీ నారాయణరావును షూట్ చేసి 7:16 అక్కడి నుండి తప్పుకుంటారు మన వాళ్ళు. ఇంట్లో ఉన్న ప్రతాప్కు 7:18 ఫోన్ వస్తుంది. 7:18 మామ శవాన్ని చూడటానికి బయలుదేరతాడు. మన వాళ్ళు ఇంటి ముందు ఉన్న గోర్ఖాన్ని చంపి ఇంట్లోకి వెళ్తారు. ప్రతాప్ కూతుర్ని, కుక్కని, ప్రతాప్ భార్యను 7:19 చంపాలి. ఇక్కడ మావ శవాన్ని ప్రతాపు 7:20 చూస్తాడు. అక్కడ మన మీద అనుమానం వస్తుంది. వెంటనే ఇంటికి తిరిగి వస్తాడు. వాడి ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే మన వాళ్ళ దాడి. అప్పుడు వాడి కుటుంబం అంతా మటాష్. రేయ్ తమ్ముడుగా, నీ ప్లాన్ అంతా చాలా బాగుంది గానే ముందు రంగా అబ్రహాం వాళ్ళు నీడ్చుకొచ్చే ఏర్పాట్లు చేయి. వాళ్ళు వచ్చిన గమ్మునే మొత్తం కుటుంబాన్ని వాళ్ళతోనే చంపించిస్తాం. మనకేముండేలేదు, అప్పుడు చేసుకుంటాం పార్టీ. మేడం రెడీయా? ఓకే బాయ్ సార్. టచప్. 1 minute. రెడీ? రెడీ సార్. స్టార్ట్ కెమెరా. 9/2 టేక్ 1 యాక్షన్. నమ్మక ద్రోహి. కట్ కట్ కట్. డైలాగ్ అది కాదు మేడం. ఐమ్ సారీ సార్. మయూరి, ఇప్పుడు నమ్మక ద్రోహిని కాదు మయూరి. ఎవరు నువ్వు? ఏమిటి న్యూసెన్స్? డ్రైవర్ పని. ఏ రండ్రా, ఎవడో గోసులో కొంచెం చేయి పట్టుకుంటా ఉండదు దాన్ని అంత ధైర్యంగా. ఏయ్ ఎవడ్రా నువ్వు? ఎక్కడోడ్రా నువ్వు? ఏమరా అట్లా చూస్తా ఉండవా? ఏంట్రా నా యాల్ని? ఒరే మోహన్, నిన్ను చూసి ఎంతకాలం అయిందిరా. సరే గాని ఆర్మీ విషయాలు ఏంటో చెప్పరా. ఒరే మోహన్, ఏమైందిరా నీకు? ఎంత దెబ్బ తగిందో చూడు. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దురా, నన్ను ఇలా ఒంటరిగా ఉండను.
ఏంట్రా నీలో నువ్వే బాధపడుతున్నావు? ఒరే ఎందుకు అలా మౌనంగా ఉన్నావు? నాతో కూడా చెప్పని రహస్యమా? ఆ? రహస్యం కాదురా, నీతో చెప్పడానికేంటి. ఓ అమాయకురాలకు నేను చేసిన ద్రోహం గురించి చెప్తాను. దాదాపు 4 సంవత్సరాల క్రిందట మయూర్ అనే అమ్మాయి నాకు పరిచయమైంది. ఆ అమ్మాయి నన్ను గాఢంగా ప్రేమించింది. ఆ రోజుల్లో వదొద్దు, నలపొద్దు. మంట మంట మంట. వెళ్దామా? ఆ విధంగా జరిగిందనమాట. చూసావా మయూరి, వాడికి ఏమైనా బుద్ధి ఉందా? మనం ఇంత కష్టపడి నడిచి వస్తుంటే వాడికి పోయిందేంటి? మోటార్ బైకే కదా, బ్రేక్ వేసి మనకు దారి వదలొచ్చు కదా. సివిక్ సెన్స్ ఉందా వాడికి? రాస్కెల్. చూసావా మయూరి, వాడికి ఏమైనా బుద్ధి ఉందా? మోటార్ బైక్ మీద వస్తున్నాం కదా, కొంచెం ఆగి మనకు దారి వదలొచ్చు కదా. సివిక్ సెన్స్ ఉందా రాస్కెల్ వాడికి? చెప్పు. ఎందుకో తెలియదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. వచ్చింది రాజా, వచ్చింది. తను కాలు పోగొట్టుకుని నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నువ్వు కాదంటే నేను ఎలా బ్రతకగలను? చెప్పు మోహన్, చెప్పు. మన పెళ్ళి ఎప్పుడు మోహన్? అదెలా మయూరి నిన్ను పెళ్లి చేసుకుంటాం? ఇట్స్ ఇంపాసిబుల్, అది జరగని పని. ఇప్పుడు నీ కాలు లేదు, సారీ. అదేంటి మోహన్, నువ్వే కదా అప్పుడు చెప్పావు నన్ను పెళ్లి చేసుకుంటానని. అవును చెప్పాను. ఎప్పుడు చెప్పాను? కాలు ఉన్నప్పుడు చెప్పాను. ఇప్పుడు కుంటిదాను మయూరి. ఇప్పుడు ఎలా చెప్తాను? సారీ. ఇదా నీ నైజం? సారీ అని చెప్పానుగా. సారీ ఏంటి? అవును, ఇదే నా నైజం. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి, నా టైం వేస్ట్ చేయమాక. మోహన్ ప్లీజ్, మోహన్ ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళొద్దు మోహన్. వదిలు. ప్లీజ్ మోహన్, వదిలు. ప్లీజ్ మోహన్, ఏమంటుంటే? ఆ విధంగా ఆ అమాయకురాలకి ద్రోహం చేశారు. ఊరుకోరా, మనిషి తప్పు చేయటం చాలా సహజం. కానీ చేసిన తప్పుని సర్దిద్దుకునేవాడే అసలైన మనిషి. మయూరిని కలిసి నన్ను క్షమించమని అడగాలని వెళ్ళాను. ఎంతో ప్రయత్నించాను, కనీసం నా ముఖం చుట్టాను కూడా ఒప్పుకోలేదు. ఏం చేయలేక ఆలోచించి దేశానికైనా సేవ చేయాలని ఆర్మీకి వెళ్ళాను. తప్పు చేశావు మోహన్, నువ్వు అక్కడికి వెళ్లకుండా ఉండవలసింది. సర్లే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకున్నట్టేనా? తెలుసుకున్నాను రా. ఒరే, నీదే గనక నిజమైన ప్రేమ అయితే తప్పకుండా నీ ఒడిలోకి వచ్చి వాళ్తుందిరా. ఒడిలోకి వచ్చి వాలుతుందా? తప్పకుండా. ఎందుకంటే ఆడది జీవితంలో ఒకరినే ప్రేమిస్తుందిరా. నా మాట నమ్ము. థ్యాంక్స్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ వెరీ మచ్. ఏంటి డల్గా ఉన్నావు? మూడ్లో లేవా? చెప్పు. ఏయ్, రాజా, నిన్ను పెళ్లి చేసుకోవద్దని, వాళ్ళు చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఆ శోభనాద్రి చాలా భయపడుతున్నాడు తెలుసా. నిన్ను చంపేస్తారట. వాడు పైకి తెలియని పరమ దుర్మార్గుడు తెలుసా. వాళ్ళు అన్నంత పని చేస్తారేమోనని నాకు చాలా భయంగా ఉంది రాజా. ఏడ్చాడు. మేము కుందేలం కాదు నీ తాటాకు చప్పులకు భయపడటానికి అని చెప్పు. నిన్ను 4 ఫోన్లు చేశాడు, పైగా బ్లూ ఫిల్మ్ లో నటించాలట. నా ప్రాణం పోయినా నటించనని చెప్పాను తెలుసా. హలో శోభనాద్రి, ఉండు నేను మాట్లాడతాను, చెప్పండి. ఇప్పుడు నువ్వు చెప్తా ఉండేదేమరా అంటే వచ్చేలేదు అంటావు. అంతే నువ్వు చెప్పేదే? కడిసిసారిగా అడుగుతా ఉన్నాను,
వస్తావా వచ్చేదా చెప్పిడి. రాను రాను రాను. వచ్చేలేదా? సరే. ఈ సినిమా ఫీల్డ్కి వచ్చిన కొత్తలో నీ దుర్మార్గం తెలియక నీకు అగ్రిమెంట్ చేసిన పాపానికి నా డబ్బునంతా దోచుకుని నా చేత ఊడిగం చేయించుకున్నావు. ఇంకా నన్ను వదిలిపెట్టకుండా ఈ బ్లూ ఫిల్మ్ లో నటించమని చెప్పడానికి నీకు సిగ్గు కాలేదు? సిగ్గు 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 సినిమా అంటే తెలుసా నీకు? సి అంటే సిగ్గు, నీ అంటే నీతి, మా అంటే మానము. ఈ మూడు లేకుండా ఉండేవాళ్ళే సినిమా ఫీల్డ్లో ఉండేది. తెలుసా నీకు? ఈ మూడు ఉడిపించే నిన్ను ఎట్లా పిలుచుకురావాలనో తెలుసు నాకు. గోవాలో కొంచెం చూసుకొని ఉండు. చూసుకో. నేను నీ బెదిరింపులకు లొంగే మనిషిని కాదు. నాకు ప్రజల అండదండలున్నాయి తెలుసా? ఉంటారులే, యాలుండేలేదో ఉంటారు. ఆ జనాలే నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చి ఉడిచినట్లు చేయకపోతే నా పేరు అదేళ నీకు వద్దులే. షూటింగ్ ఏర్పాటు చేయండి రా. రండి రా. నా అందం కంతలోకువైందా? ఎప్పుడంటే అప్పుడెందుకు ఇస్తానురా, మీదికొచ్చి నా నువ్వు లొంగనుగా. హే 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 తిప్పకుంటే వీళ్ళెదిగా, ఇప్పుడే ఇక్కడే కావాలిగా. హే 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 రాజా I love you, కానీ ముద్దు ఇప్పుడొద్దు. రాజా I like you, కానీ ముద్దు అసలొద్దు. పెళ్లి కూడా మనకి కాలేదు, అప్పుడే బోణి అంటే ఎలా? పెళ్ళైతే నువ్విచ్చేదేంటే నా సొంతం నువ్వయ్యాక. వద్దు వద్దు నాకు భయం వేస్తుందిరా, కొల్లగొట్టిపోతే ఏం కావాలా? ప్రేమించటం అంటే అది కాదురా. హే 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 ప్రేమన్న పెళ్ళన్న నాకు ఒక్కటే, నాకు కావాల్సింది అది ఒక్కటే. నువ్వు
జనాల్లారా మీరంతా కొంచెంసేపు గమ్మునుంటే మేము మా సినిమాలో సీన్ తీస్తా ఉండాం. ఆ సీన్ ఏమంటే కొంచెం కలకుండా ఉన్నాడు రే. సైలెన్సు సైలెన్సు. హీరోయిన్ వస్తా ఉంది, కార్లో స్పీడ్ గా వస్తా ఉంది. వచ్చేటప్పుడు ఈ రౌడీసిన నలుగురు ఆ కారు నిలిపి నా కార్ల నుంచి హీరోయిన్ ఈడ్చి బాగా గుద్ది ఇంకో కార్లో వేసుకొని పొడుస్తారు. లబోది బాగుంటుంటే కూడా వినేలేదు. అద్దా మేము తీస్తా ఉంటే సీన్ ఇప్పుడు హీరో వస్తాడు, దాని వెనకాలనే పోతా ఉంటాడు. ఏమే అదా కొంచెం సైలెంట్ గా ఉండండా, కొంచెం సైలెంట్ గా ఉండండా, కలకుండా ఉండండప్పా. అయ్యయ్యా సైలెంట్ గా ఉండండా. అది జనాలారా అట్లే సైలెంట్ గా ఉండండా. అదే హీరోయిన్ వస్తా ఉంది, వచ్చిడుస్తా ఉంది, వచ్చిడుస్తా ఉంది. గమ్మనుండా గమ్మనుండా. రౌడీ సినిమాలలో రెడీగా ఉండండిరా, రెడీగా ఉండండిరా. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఎవరు మీరు? ఏం కావాలి? ఏంటి మర్యాదగా రాదంటే రక్షించండి! తీసిందంతా బాగానే వచ్చేసిందే. ఇప్పుడు ఆ స్టూడియోలో తీయాలా? ఆడ తీసుకుంటాంలే. జనాలకంతా ధన్యవాదాలు, దండాలు, పెద్ద దండాలు. ప్యాకప్ రా, ప్యాకప్. ఇప్పు బట్లంతా ఇప్పిడి. హలో ఏరా సెచ్ పొడిసినా, సెచ్చే పొడిసినా ఒక పని చేయి. దాని మూతిని నజిబిచ్చి చేసి బంజారాహిల్స్లో గుట్టు ఉంది కదా, ఆ గుట్లో తోసొచ్చిడి. ఏ రారా రారా. బట్టలు ఇప్పేసిపోరా, ఇప్పుకొని పోరా. రాజా రాజా సార్ వజ్రం మీకు చచ్చిపోయింది సార్. చచ్చిపోయిందా? ఇది కూడా చచ్చిపోయిందా? ఇది కూడా పోడ్చా. వాడు మజును, ఇది లైలా. వాని కోసం ఇది పోడ్చా. అప్పుడు కెమెరా ఒకటే దేవుళ్ళ దగ్గర పంపించిస్తాము. వాళ్ళు కూడా గుడ్లు అప్పుకుంచుకొని చూసుకొని సంతోషపడతారులే. నిన్ను ఉడిచేలేదే ఏమనుకోండావు? రండ్రా రండ్రా. 406 ఏంట్రా? మన సిఐ గారి చేతిలో ఈ ఎస్ఐ గారి అప్పనంగా అయిపోయాడు. అవును, అయిపోయినట్టే. అటెన్షన్, స్టాండర్డ్ ఈజ్ టెన్షన్, స్టాండర్డ్ ఈజ్ శిక్షణ, క్రమశిక్షణ. అదుగో ఆ దూరంగా నిలబడ్డ కానిస్టేబుల్ దగ్గర ఒక రాయింది చూడు. చూసావా? ఇదిగో ఈ పుల్లతో నిలువుగా కొలుస్తూ ఆ రాయిని చేరుకోవాలి, తిరిగి ఈ రాయి దగ్గరకు రావాలి, వచ్చి కొలతెంతో చెప్పాలి. అండర్స్టాండ్? కమాన్ స్టార్ట్. డూ వాట్ ఐ సే. వెరీ గుడ్. 1 2 3 4 5. త్వరగానే కొలిసా, వృద్ధిలోకి వస్తావు. కొలతెంత? 1,22,336 పుల్లలు సార్. తప్పు. బాగానే కొలిసావు కానీ 10 పుల్లలో లోపే తప్పావు. రేపు కరెక్ట్గా కొలుద్దు గాని. ఇప్పుడు ఫాలో మీ. కానిస్టేబుల్స్ సార్ మోసుకురండి. ఓకే సార్.
కమాన్ కమాన్. తప్పుకోండి అయ్యా, కానివ్వండి. ఇదిగో, రేపు ఉదయం కల్లా నీ ఆరోగ్యం కరెక్ట్ అయ్యి కొలతలు సరిగ్గా కొలవగలగాలంటే ఈ వేపకే నీకు కరెక్ట్ మెడిసిన్. కమాన్, తినిపించండి. చేదుగా ఉందా? దిస్ ఈజ్ సీడ్లెస్ వేప. చేదస్సలే ఉండదు. ఇది తిన్నావనుకో, నువ్వు చుట్టుకొలతలు బాగా కొలుస్తావు, మేధాశక్తి పెరుగుతుంది, ప్రమోషన్ కూడా వస్తుంది. తినము తిను, ఇంకా కొంచెం తిను. వెరీ గుడ్. మయూరి, మయూరి, ప్లీజ్ మయూరి, నేను చేసిన తప్పే, ప్లీజ్. చాలా బాగుంది నీ డైలాగ్. నీ రెండో డైలాగ్ గతంలో లాగా కాదు మయూరి, నేను చాలా మారిపోయాను. మూడో డైలాగ్ నువ్వు లేనిదే నేను బ్రతకలేను. ఇలా ఇలా నువ్వు చెప్పే ప్రతి డైలాగ్ నా దగ్గరుంది. చూసావుగా నా ఆస్తి, నా ఐశ్వర్యం ఎలా ఉంది మోహన్? కుంటిదాన్ని కదా, ఆ? నీకోసమే, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. చూడు, సాధించాను, సాధించాను, ఇప్పుడు సాధించాను విజయం. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. కమింగ్ మేడం. సక్సెస్, గ్రాండ్ సక్సెస్ మోహన్. నథింగ్ బట్ సక్సెస్. ప్లీజ్ మయూరి, నువ్వు చెప్పి తిను. ఈ కుంటిదంతా నీకేం పని? మయూరి. మోహన్, నీ బుద్ధి కుక్క తోక లాంటిది. ఇది వరకులాగా వెర్రి బాగుంటాని కాదు, నువ్వు చెప్పిందల్లా వినడానికి. మయూరి, 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 చెప్పి తిను మయూరి, ప్లీజ్. నేను చెప్పి తిను మయూరి. మయూరి, డ్రైవర్ పోనీ. మయూరి, 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 ప్లీజ్ మయూరి, రేపు ఇదే సమయం ఇక్కడికి వస్తాను. ఆ మోహన్ గారు వచ్చి మయూరిని వాళ్ళ గార్డెన్ లో కలిశాడు సార్. థ్యాంక్ యూ సార్. మోహన వాడెవడరా గోసులో కొంచెం నడమధ్యలా అప్పుడప్పుడు మిలిటరీ డ్రెస్ అంతా వేసుకొని దాని వెనకాల పడతా ఉంటాడే, వాడా వీడు? వాడే సార్. ఆహా, రేపు కూడా వస్తాడా వాడు? వస్తానన్నాడు సార్. అప్పుడు ఏ సిలిండర్ రావనే? ఎవరాన్ని పంపించింది? శోభనాద్రి. శోభనాద్రి, శోభనాద్రి. పూడ్చిన ఎస్పి నారాయణరావు, ప్రతాప్ గాని మామగాడు గోయింద. చెప్పురా, ఇంటా ఉంటాను చెప్పురా. ఏమే వాచ్మెనా? ఓడిసినా ముద్దులు కూతురు? ఆహా, ప్రతాప్ గాని ముద్దులు కూతురు. ఇది కదా నాకు కావాల్సింది. చచ్చిపోడ్చా. ప్రాణసఖి, ప్రాణసఖి.
ప్రతాప్ గాని ముద్దులు పెండ్లమా ఉష్ కాకే ఒరే ప్రతాప్ గా అందరూ పొడిసిర్రా మీ వాళ్ళు, నువ్వు మాత్రం వీటిని ఏమరా చేస్తావా? పోయినకి పోయే నీ నిజాయితీ చూపించుకోపోరా, చూపించిర్రా. ఈడుండి ఏమరా చేస్తావు నువ్వు మాత్రం రేయి పోరా. ఎవరో చెప్తా ఉండవా? ప్రతాప్ గారు సాయలేదా? రంగా, అబ్రహాం, నాగరాజు ముగ్గురిని అరెస్ట్ చేసిన. రే ప్రతాప్ గా మా వాళ్ళని అరెస్ట్ చేసేసి నిన్ను ఊరికి ఉడిచిస్తాననుకుంటావరా? ఉడిచేయాలరా, ఉడిచేయాలరా. ఒరే శివానందం, ఇవాళతో నీ బతుకు బస్ స్టాండే. ఉంగల్ వేళ ఉలగని చుట్టిన వాడివన్నీ. రేయ్, ఆ ప్రతాప్ గాడు మన రంగా, అబ్రహాం, నాగరాజులను ముగ్గురిని దగ్గరుండి ఊరి తీపిచ్చినారా. దానికి బదులు వానికి ఏం చేయాలో తెలిసినారా? వాని ఒళ్ళు నెరికి 3 తుండ్లుగా చేయాలి. 3 కాదురా, 30 తుండ్లుగా చేయాలరా. ఈ పొట్టలేంటయ్యా? పొట్టలంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. నన్ను చూసి నేర్చుకోండి అయ్యా, నేర్చుకోండి. నా తేజస్సు, నా ఓజస్సు, నా రజస్సు, నా మీసం, నా రోషం, నా హైట్, నా కలరు, ఈ గ్లామరు, ఈ సూపర్ ఫిగరు ఎలా వచ్చాయనుకుంటున్నారు? నా స్వయం కృషి నన్ను ఇంతవాణ్ణి చేసింది. ఏం చేసింది? స్వయం కృషి. కరెక్ట్ కరెక్ట్. ఏమయ్యా రా. ఇదేం భాష? తమిళ్ అండి, తమిళ్. తమిళం? అయితే నీకొచ్చా? వచ్చండి. అయితే చదువు. పోలీస్ బ్రదర్స్ కొట్టండి. ఉత్తరం. ఎవరు? ఎవరది? నేనే మయూరి, మోహన్ని. ఇలా దొంగలా పరాయి ఆడదాని ఇంట్లోకి ప్రవేశించడానికి సిగ్గుగా లేదా నీకు? నువ్వు పరాయి ఆడదానికి కాదు మయూరి, నా అణువణువు నిండిపోయిన దానివి. నేను చెప్పేది విను. లుక్, నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ప్లీజ్ గెట్ అవుట్. ఓహో, షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. అది కాదు మయూరి, నేను చెప్పేది విను మయూరి. షిట్, యు బ్లడీ రాస్కల్. గెట్ అవుట్, గెట్ అవుట్. నేను చెప్పేది విను. ఐ సే యు గెట్ అవుట్. యు గెట్ అవుట్. గెట్ లాస్ట్. అమ్మా మయూరి, మీ అమ్మ పోయాక నేను రెండో పెళ్లి చేసుకోవడం తప్పేనమ్మా, పెద్ద తప్పే. కానీ నీకోసమే చేశానమ్మా. నీ ఆలనా పాలన చూసుకోవడానికి ఓ మనిషి ఉంటుంది కదా అనుకున్నాను, కానీ అది నిన్ను చిత్రహింసలు పెట్టింది. నా ఆరోగ్యం పాడయ్యేసరికి నాకు మనశ్శాంతి లేకుండా చేసిందమ్మా. అందుకే నీ దగ్గరకు వచ్చాను. అమ్మా, ఈ అసమర్థుడి కోరిక ఒక్కటి తీరుస్తావా అమ్మా? నువ్వు నువ్వు ఆ మోహన్నే పెళ్లి చేసుకో అమ్మా. ఆ మోహన్ నాకు చేసిన ద్రోహం తర్వాత నేనెన్ని కష్టాలు పడ్డానో మీకేం తెలుసు నాన్న?
నీకేం తెలుసు? కావచ్చు గాని అతను తన తప్పు తెలుసుకొని క్షోభపడుతున్నాడు కదమ్మా. అమ్మా, నువ్వు అతన్ని గతం మర్చిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా. పిచ్చి నాన్న, అతను నిజంగా మారాడనుకుంటున్నారా? అంతా నటన. నా డబ్బు కోసం వచ్చిన నయవంచకుడు. నాకు అలా అనిపించట. నిన్నే ప్రేమించా, నువ్వే కావాలన్నా, మరి నువ్వే కాదంటే నేనేమైపోతాను. తప్పులన్నవి ప్రతి మనిషి చేస్తాడు, అలాగే నాతో ఓ తప్పైపోయింది. అయితే నీవు నన్ను క్షమించలేవా? అయితే నీవు నన్ను క్షమించలేవా? ఏ కాలం మారినా నిన్ను ప్రేమిస్తానన్నా, నన్నెవరెంత ఆపినా నిన్ను వీడిపోనన్నా. కానీ కష్టంలో నిన్ను నొప్పించా కదా, ఓ మాయలేని గాయం నీ మనసును పరిచేసా. అయితే నీవు నన్ను క్షమించలేవా? అయితే నీవు నన్ను క్షమించలేవా? I'm feeling so lonely, I'm feeling desperate. Is there somewhere I can't reach you and tell you that I care? I'm feeling so lonely, I'm feeling desperate. Is there somewhere I can't reach you and tell you that I care? ఈ ఒంటరితనమే నన్ను వెంటాడుతుంటేను, నీ చెంతకు చేరిపోయి చెప్పాలని ఉంది. నా చేతులారా నిన్ను పోగొట్టుకున్నాను, నిన్ను కాదని పెళ్ళాక నీ ప్రేమ తెలుసుకున్నా. నీ చేసిన తప్పులన్నీ నువ్వు మరిచిపోలేవా? మళ్ళీ ఒకసారైనా నన్ను చేరుకోలేవా? ఉంటే నీతోనే ఈ శేష జీవితం, కాదంటే ఏ జన్మైనా నీకే అంకితం. నిన్నే ప్రేమించా, నువ్వే కావాలన్నా, మరి నువ్వే కాదంటే నేనేమైపోతాను. తప్పులన్నవి ప్రతి మనిషి చేస్తాడు, అలాగే నాతో ఓ తప్పైపోయింది. అయితే నీవు నన్ను క్షమించలేవా? అయితే నీవు నన్ను క్షమించలేవా? I'm feeling so lonely, I'm feeling desperate. Is there somewhere I can't reach you and tell you that I care? I'm feeling so lonely, I'm feeling desperate. Is there somewhere I can't reach you and tell you that I care? ఈ ఒంటరితనమే నన్ను వెంటాడుతుంటేను, నీ చెంతకు చేరిపోయి చెప్పాలని ఉంది.
ఏంట్రా ఇది? ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇలా తప్ప తాగొచ్చావు? అమ్మా, మయూరికి చాలా ద్రోహం చేశాను కదూ, చాలా బాధ పెట్టాను కదూ. లేదురా నాన్న, లేదు. ఇదేంటండి ఈ నెత్తిరేంటి ఈ బట్టలు? ఏమని చెప్పనే. అమ్మో, అమ్మమ్మ, నెమ్మది. అమ్మో, ఏం జరిగిందండి? ఏమైందండి? ఏమీ లేదే. నాకేదో ఉత్తరం వచ్చింది, అదేమో తమిళంలో రాసింది. ఓరే, తమిళం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కాస్త చదివి పెట్టండి రా అన్నాను, అంతే. పై ఆఫీసర్ నన్న గౌరవం కూడా లేకుండా అందరూ కలిసి నన్ను చేతగా బాధారు. ఇంత మాత్రానికేనా ఇన్ని దెబ్బలు కొట్టారా? నన్ను అడిగితే అవతరం నేను చదివి పెట్టేదాన్ని కదండి. నీకు తమిళం కూడా వచ్చా? అదేంటండి, నాకు తమిళం చదవడం రాయడం వచ్చు కదా. మరి ఇది నాకు ఎప్పుడు చెప్పలేదే. నేను కొంతకాలం మధురైలో ఉన్నాను కదండి. ఓ అవునవును, కరెక్టే. ఉండా, ఉత్తరం తెస్తా. ఇదేనే ఉత్తరం. ఇందులో ఏముందో తొందరగా చదువు. అమ్మో, యమ్మ కొట్టుడు కొట్టారయ్యా. ఇదేంటిది? ఉత్తరం చదివి పెడుతుందని లోపలికి వెళ్తుందేంటి? రాయటం చదవటం కూడా వచ్చింది. ఓ, ఒకవేళ గట్టి పదాలు ఏమైనా ఉంటే డిక్షనరీ చూపడానికి వెళ్ళింది ఏమలే. ఇంకా రాదేంటి? వేడి నీళ్ళు పెట్టడానికి, వేడి కాఫీ తేయడానికి వెళ్ళి ఉంటుంది పాపం. అమ్మా, అయ్యా. అదేంటే ఉత్తరం చదివి పెడతానని పెట్టి వెళ్ళిపోతున్నావు? డైవర్స్ కాగితాలు పంపిస్తాను, మర్యాదగా సంతకం చేసి పంపించరా. నన్ను రా, మొగుల్ని పట్టుకుని రా అంటావే? నీ చావు నువ్వు కొని తెచ్చుకోకురా. అమ్మా, గాడిదా. రాంది గాడిదే అంది, తూ అని కూడా ఉమ్మేసింది. ఒరే, ఇందులో ఏముందిరా తండ్రి, పెళ్ళంతో కూడా తూ అనిపించుకున్నాను. ఈ ఉత్తరం ఎలా చదివించుకోవాలి? ఇక లాభం లేదు, మద్రాసు వెళ్ళి చదివించుకుంటా. ఏమిటిది? ఎందుకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈ ప్రకటన? ఏమిటికని అడుగుతావుండవా? అడుగుతావులే, ఇది అడుగుతావు, ఇంకా అడుగుతావు. యాడనో కుంటిదాన్ని పట్టుకొని వచ్చి సినిమాలో ఉడిచి కోట్లు సంపాదించేస్తావు కదా. ఎవరి నుంచి? నా నుంచి. ఇప్పుడు వాడు ఎవడో పాతోడు వచ్చేసి అని చెప్పేసి మొత్తం కుమ్ముకొని పోయాలని చూస్తా ఉండవా? ఉడుస్తానా? ఎవడు? శోభనాద్రి. చూడు నా తమ్ముడు, ఒట్టికాయ తల శవరాలు పెట్టినాడు. వాడే నీ మొగుడు, వాడే నీకు బొట్టు కడతాడు. హలో హలో, పోలీస్ స్టేషన్. ఏమంటే
చూస్తా ఉండవు గోసులకు వచ్చమా ఇప్పుడు వీళ్ళు చూపిస్తా ఉండేది శాంపుల్. ఇంకా కొంచెం చూపించారనుకో పోడుస్తాడు నీ అబ్బా, నువ్వు పోడుస్తావు. అందుకో నీ చెప్పినట్లేనో. చూడు నా తమ్ముడు ఎంత బుద్ధిగా కూర్చోండాడు. వాని పెళ్లి చేసుకో, బాగా పొడిస్తావు. రారా ఏ రారా. ரெண்டு கையில்ல காலில்ல ரொம்ப அவஸ்தப்படுறாய தர்மం చేయంగో. ఒరే నీకు తమిళ చదవడం వచ్చా? నాకే కాదు బాబు, ఇక్కడ చాలా మందికి తెలుసు. కాళ్ళు చేతులు లేవు, ధర్మం చేయండి బాబయ్య. అలాగే చేస్తానులే గానే నువ్వు రోజుకి ఏమాత్రం సంపాదిస్తావురా? భోజనం అన్ని ఖర్చులు పోను 50 రూపాయలు కెడతాయి బాబు. ఓహో, అయితే ఓపెన్ చేయరా. నీకు 200 కాదు 300 ఇస్తాను. పోనీ 500 ఇస్తాను రా. ఈ ఉత్తరం చదివి ఇందులోని అర్థం ఏంటో తెలుగులో నాకు చెప్పాలరా. చెప్తావా? బస్ ఇంతే కదా బాబయ్య, ఇట్టగేంటి అట్టగే చెప్తాను. ఇది చదవరా. ఓ చేతులు కదా, శుభ్రంగా చదవండి సార్. వీడి చేతి కూడా మారిపోతుంది. ఈగోరా చేతులు, ఈగోరా కాళ్ళు. నీ పేగులు తీసి మెడలో వేసుకోపోతే బిచ్చగాళ్ళ సంఘానికి నాయకుడినే కాదురా. రే కదిరి ఇలా వరుస వాంగడా వా వాంగడా వా వాంగడా వా. హలో హలో హలో. అమ్మ నాయాల దిగిడి బిన్నా దిగో. అయ్యో బొట్టు కట్టేదానికి టైమే పడుతుంది. పదరా రే. రా 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 రా.
చచ్చిపోడుచురా చచ్చిపోడుచురా గోసులకు వచ్చి చచ్చిపోడుచురా రే చచ్చిపోడుచురా అయ్యయ్యో సార్ ఆ మోహన్ తండ్రి ఒకప్పుడు మిలిటరీ ఆఫీసర్, కానీ అతను చనిపోయి చాలా కాలమైంది. తల్లి మాత్రం బ్రతికుంది. గీసిడండ్రా, ప్లాన్ గీసిడండ్రా. వాడమ్మ ఊరేసుకొని చచ్చిపోయిందనే వాడు తాగి చచ్చిపోడుస్తాడు. అప్పుడు పైనుండే నా తమ్ముడు సంతోషపడాలా, వాడు కూడా సంతోషపడాలరా. బాస్ మన కేసు ప్రతాప్ గారు టేకప్ చేశాడు. రంగా అబ్రహాం నాగరాజ్ నన్ను కాపాడేదానికి మీరు చచ్చిపోడిస్తారా? కాదు కాదు, ఆ ప్రతాప్ గాడే కావలసిగానే మిమ్మల్ని చంపించిరా. ఎంత భిన్న అయితే అంత భిన్న వాని కూడా మీద పంపించిస్తాను. అప్పుడు చూసుకుంటావు నొక్కున్నా. ఆ ప్రతాప్ గారు మామూలుడు కదరా అబ్బా. వాని గుంపునంతా మనం చంపిడిస్తామనే గోసులో కొంచెం వాడి మీద పగబెట్టిస్తున్నాడంట. మన కేసును లోడుతా ఉన్నాడంట. ఆడ ఏడ లొడబెట్టి ఆ సొత్తుని గిత్తుని మనకు దక్కని కూడా చేసిపోతారా. ఆ మయూరికి చెప్పండిరా, నోరుకి రిప్పించాను. నోరుకి రిప్తే ఏం జరుగుతుందో చెప్పిరంట. తెలుసు కదా మా గురించి మీకు. ఇంకో ఇటు రారాయడా నేనే పెళ్లి చేసుకుంటాను చెప్పురా. రెడీగా ఉండు మనం పెండ్లికి. చెప్పండి రా, పోండ్రా. ప్రతాప్ అనే పోలీసోడు వస్తాడంట. వానికేమైనా నిజాలు చెప్పావో మీ నాన్నని ఇలా ముక్కలు ముక్కలుగా నరికేమని మా శోభనాద్రి గారు చెప్పమన్నారు. ఇంకో విషయం, ఆయనే నిన్ను పెళ్లి చేసుకుంటాడట. భలే లక్కీ ఛాన్సులే. పాల్పడరా, దాకొండ్రా. హలో, గుడ్ ఈవినింగ్. మీరు ప్రతాప్, పోలీస్. మీరు నర్తకి సినీ నటి కదా? అవును సార్. మరి పెళ్లి హడావడి బంధువులు ఎవరు కనిపించలే? అది వెళ్ళిపోయారు. మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటున్నారా? అవునండి, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. బెండకాయలు. మీరు వంట కూడా చేస్తారా? అది సరే. శోభనాద్రి ఎలా తెలుసు? శోభనాద్రి ఎవరో నాకు తెలీదే. శోభనాద్రి తెలీదు. వెరీ గుడ్. లైటర్. ఇక్కడ ఎవరైనా సిగరెట్ కాల్చే వాళ్ళు ఉన్నారా? దట్స్ ఓకే, నో ప్రాబ్లం. అవును, ఇంట్లో మీ నాన్నగారు కూడా ఉండాలి. ఉన్నారా? ఆయనేమో ఆయన ఊరు వెళ్ళారు. ఇలాంటి సమయంలోనా? వెల్, చెప్పండి, అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది? సారీ, నా మనసేం బాలేదు. నేనేమి చెప్పలేను. దయచేసి వెళ్ళిపోండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీ లైటర్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. వెల్, మీకు పోలీస్ సహాయం ఏమైనా కావాలంటే చెప్పండి. మీరు వద్దు,
మీ సాయం వద్దు. ప్లీజ్ వెళ్ళిపోండి సార్. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే. ఫైన్. అలాగుండాలి నటనంటే. నేను చెప్తాను రా అసలైన నటన గురించి. కాచుకొండ్రా కళాకారులు. Come. Kotsa. ఇంట్లో ఎవరో లేరు, నేనొక్కదాన్నే ఉన్నాను. అంతేగా? అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు. నిజం చెప్పు. ఐఎమ్ సారీ, నన్ను వదిలేయండి. లుక్, ఈ సిగరెట్ని నేను వెలిగించే లోపల నువ్వు నిజం చెప్పాలి. గొప్ప పని. ప్రతాప్, నాకు బ్రతకాలని లేదు, నన్ను చావనివ్వండి. యూ బ్లడీ ఫూల్, సత్యం సాధిస్తావు. నా అనుకున్న వాళ్ళు, నేను నమ్ముకున్న వాళ్ళు ఒక్కరూ లేరు. అటువంటప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? చెప్పండి, చెప్పండి సార్. లుక్, శోభనాద్రి నీకే ద్రోహం చేశాడని అనుకోకు. నాకు ద్రోహం చేశాడు. నా భార్య బిడ్డలతో నా కర్తవ్య నిర్వహణలో నేను సంతోషంగా ఉన్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం నా కుటుంబాన్ని శారదా, 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 కమ్. అబ్బబ్బబ్బబ్బా, వచ్చేదాకా ఆగరే. అవతల నాకు బోల్డ్ పని ఉంది తెలుసా? కావాలి. మీ కాఫీలో పంచదార వేయలేదు, పంచదార వేసి కాఫీ కలిపి తెచ్చాను. చూడు 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 చూడు, షుగర్ లేదే. భలే వరే, అబద్ధాలు ఆడకండి. నేనే కదా 2 స్పూన్లు వేశాను. నిజంగా కావాలంటే చూడు చూడు చూడు. ఆహా, నాకు తెలీదా?
కావాలనే ఎక్కువేశాను. ఈరోజు వ్రతం నేను మడి కట్టుకున్నాను. మీరు నా దగ్గరికి రాకండి. అయితే నా దగ్గరకు రావన్న మాట. అవును, రాను రాను రాను. రావు రావు రావు. ఫోన్ పట్టుకో. హలో ప్రతాప్యా. ప్రతాప్ గారు, మీ డ్రామాలు నాకు తెలీదా? ఏమండి? ఏమైందండి? ఏమండి? మిమ్మల్ని ఏమైందండి? ఏమండి? రండి. ఏమండి? మాట్లాడండి. ఏమైంది? ఏమండి? అయ్యో, మాట్లాడండి. అబ్బా, ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చి ముద్దు పెట్టారు? అంటే ఆ ఫోన్ అంత అబద్ధమా? అబద్ధం. మిమ్మల్ని నా వ్రతం అంతా పాటు చేశారు. ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేయాల్సిందే. లో 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 లో. Hello, Pratap here. What? Oh my God. మమ్మీ, పూచోళ్ళు వచ్చారు. మమ్మీ, మమ్మీ, పూచోళ్ళు వచ్చారు. మమ్మీ, మమ్మీ, పూచోళ్ళు వచ్చారు. మమ్మీ, 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 పూచోళ్ళు వచ్చారు. మమ్మీ, 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 మమ్మీ. మావయ్య, ఎవరు చంపారు? శోభనాద్రి ముఠా వాళ్ళు. రంగా, అబ్రహం, నాగరాజ్ సార్. ఎంతసేపు అయింది? 4 నిమిషాలైంది. Oh God.
శారదా 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 నా బిడ్డ నా ప్రాణం. అటువంటి నా బిడ్డను, భార్యను, మావయ్యను శోభనాద్రి పొట్టను పెట్టుకుంటే కాపాడుకోలేకపోయాను. అయినా ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? ధర్మం కోసం. ఆ శోభనాద్రి శిక్ష అనుభవించాల్సిందే. అందుకు నీ పూర్తి సహకారం కావాలి మయూరి. నేను చెప్పేది నువ్వు వినాలి, నన్ను నమ్మాలి. ఈ కేసులో బలమైన సాక్షిగా నిలబడు. అధైర్యపడబోకు. ఇంటి చుట్టూ తెలియని పోలీసు బందోబస్తు ఉంది. ఆపదలు ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ఈ పోరాటం నాతో పాటు సాగించు. ఓకే? ఓకే సార్. స్వామి, హర హర మహాదేవ్. మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను స్వామి. నల్లా ఇరుక్కం. మీ మీద విశ్వాసంతో మిమ్మల్ని నమ్ముతున్నాను. నన్ను నరికి పోగులు పెట్టినా సరే, జైల్లో వేసినా సరే, ఏ శిక్ష వేసినా సరే, నా దగ్గర ఒక ఉత్తరం ఉంది. అది చదివి దానిలోని అర్థం ఏంటో చెప్పండి స్వామి. నాకు మనశ్శాంతిని కలిగించండి స్వామి. స్వామి, చెబుతారా స్వామి? నాయన, మేము యోగులం, సర్వసంగ పరిత్యాగులం, అంటే అన్నిటినీ త్యజించిన వాళ్ళం. నా భార్య నన్ను వదిలిపెట్టిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు. నా యవదాస్తి పోయినప్పుడు కూడా కించిత్ చెలించలేదు. ఇవ్వు నాయన, ఆ ఉత్తరం ఇవ్వు. అందులో ఏముందో చెప్తాను. ధన్యుని స్వామి. స్వామి ఉన్నాడు స్వామి, చేస్తాను. ఈ టేబుల్ పెట్టుకున్నాను స్వామి. స్వామి, ఇక్కడెక్కడ పడిపోయింది స్వామి. ఇప్పుడే వస్తాను. ఉన్నాడు స్వామి. ఇప్పుడే వస్తాను స్వామి. వెళ్ళకండి స్వామి. ఇక్కడే పడిపోయింది స్వామి. ఉన్నాడు స్వామి. ఇప్పుడే వస్తాను. వెతికి తెస్తాను స్వామి. ఉండండి. ఉన్నాడు స్వామి. పెట్టుకున్నాను. ఎక్కడ పడిపోయిందో ఏమో. అయితే అన్ని వేరుకొని ఒక దగ్గర పెట్టాను. చూసుకుందాం. ఎక్కడ పడిపోయిందో ఏమో. ఎక్కడ పడిపోయిందో.